నమస్తే అండి అందరికీ. నేను మీ ధనలక్ష్మి, గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ. మన సంస్థలో దాతల సహాయంతో నిత్యాన్నదానం కొనసాగుతుంది. నేను ఈరోజు ఎందుకు మీ ముందుకు వచ్చానంటే, ఇది వర్షాకాలము. వర్షము ఏ టైంలో ఎలా పడుతుందో తెలియదు. గత 3-4 రోజుల నుంచి ఈదురు గాలితో తుఫాన్లు రావడం వల్ల చిరు వ్యాపారస్తులు రోడ్ల మీద స్టాల్స్ పెట్టడానికి అవకాశం లేదు. చిన్న సన్నకారు పనులు చేసుకునే వారికి, రోజువారీ కూలీలకు పనులిచ్చేలాంటి చిన్న చిన్న సంస్థలు కూడా పనులు జరగక రోజువారీ కూలీలకు పనులు లేవు. మన సంస్థలో జరిగే అన్నదానంలో అనేక మంది అనాథ వృద్ధులు, కడుపేదలు, రోజువారీ కూలీలు, మానసిక స్థితి సరిగా లేనివారు, అంధులు, వికలాంగులు, యాచకులకు దాతల సహాయంతో ప్రతిరోజు ఒక పూట భోజనం అందజేయడం జరుగుతుంది. మొదట నేను సంస్థ తరఫున ఇంతవరకు సహకరించిన ప్రతి దాతకు, దాత కుటుంబానికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంస్థలో జరిగే కార్యక్రమాలు ఏవి కూడా దాతల సహాయం లేకుండా జరగడం లేదు. దాతలు వారి వారి కుటుంబాలలో ఉండే పలు రకాల కార్యక్రమాలను పురస్కరించుకొని శుభకార్యాలను, పెద్దల జ్ఞాపకార్థాలను, వారికి కలిగిన శుభ సందర్భాలను పురస్కరించుకొని సహాయం చేయుటకు మన సంస్థకు చేదోడు వాదుడుగా ఉంటున్నారు. ప్రస్తుతమున్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి తోచిన విధమైన వారు ఆర్థిక రూపంగా కానీ వస్తు రూపేణ కానీ సహాయం అందిస్తే ఎక్కువ మందికి ఆహారం అందించే అవసరం ఉంది. గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షం వల్ల అయితే మనం ఫొటోస్, వీడియోస్ కూడా బయటకు తీసుకురాలేని పరిస్థితి. ఎందుకంటే మనం పెట్టే కొంచెం భోజనం కోసము వాళ్ళని వర్షంలో నిలబెట్టి ఒక 2 నిమిషాల వీడియో కానీ, ఒక 4 ఫొటోస్ కానీ తీసుకోవాలంటే కొంచెం నాకు ఇబ్బందికర పరిస్థితి ఉంది. దాతలు ఇలాంటి విషయాన్ని అర్థం చేసుకొని మీకు కలిగినంతలో 10 మందికి భోజనం పెట్టడం కోసం ఒక్కరికే స్తోమత, అంటే ఇప్పుడున్న పరిస్థితి మామూలు, మనకు కూడా ఇళ్లలో ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ మీ వంతుగా ఎంతో కొంత సహాయం అందిస్తే మరికొందరికి ఆహారం అందించగలుగుతాము. ఇది గ్రహించి మీకు తెలిసిన వారికి మన అన్నదాన కార్యక్రమాలను షేర్ చేస్తూ మన సంస్థ గురించిన వివరాలు కూడా తెలియపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.